హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? చూడండి, మా చెట్టు పూసిన కనకాంబరాలు. ఇది 4వ పూత పూసిందండి. మేమైతే ఏ ఎరువు వేయము, కాకపోతే గుప్పలు పెడుతుంటాం. చూడండి, రెడ్ కనకాంబరం. ఇది మొన్న తెచ్చాను. ఒకటి చెట్టు 150 రూపాయలు. పువ్వులు చాలా ఎక్కువ పూస్తున్నాయి. కనకాంబరాల చెట్టు చూడండి ఎలాగున్నాయి. నేనైతే ఏ గెత్త వేయను, కాకపోతే టైం అని నీళ్ళు వేయడం, వాటికి గుప్ప పెట్టడం, అలాగ అప్పుడప్పుడు ఎండు పేడ వేస్తుంటాను. పేడ తీసుకొచ్చి వేస్తుంటాను అన్నమాట. చూసారా, ఈరోజు ఒక అమ్మాయికి పుట్టినరోజు. తన కోసం నేను పువ్వులను తెంపుతున్నాను. ఒక్క చెట్టు మనం 10 చెట్లు చేసుకోవచ్చండి. అంటే చేసుకునే విధానం తెలియాలండి. చూసారు పువ్వులు ఎలాగొచ్చాయి. ఇప్పుడు నాకు దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి పువ్వులు నాకు ఇలాగే పోస్తుంటాయి. అంటే చెట్లు బతుకుంటాయంటే బతుకుని చచ్చిపోతాయి. మళ్ళీ దానికి నేను అంటు కడతాను. అంటు కట్టి దేశపల్లి చెట్టు అండి, దేశపల్లి చెట్లు కూడా వేసాను. అంటు కడతానండి. అంటు కట్టి ఎప్పుడైతే చెట్లు కొంచెం పాడైపోయి అనుకోండి, ఈ వర్షాలు వస్తాడు కాడ బాగా చెట్లు పాడైపోతాయి ఆ వాటర్కి. అందువల్ల నేను మళ్ళీ ఏరగా అంటేసుకుంటాను. చూసారా, అంటే నోతో చెప్పడం కదా, చూస్తే తెలుస్తుంది కదా. అందుకనే మీకు వీడియో పెడతాను, చూడండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చూడండి, అంటేసాను. చూసారా, ఇలాగ వేసుకొని చెట్లు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను వేసుకుంటాను అన్నమాట. ఇది మొరం అండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. కరివేపాకు చెట్టు అండి, చూడండి. ఇది